రాయదుర్గంలో జరిగిన సామాజిక బస్సు యాత్రకు వచ్చిన జనాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రాయదుర్గంలోని R&B అతిథి గృహంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికై పాటుపడి చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదిరించి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఇక రాజ్యాంగంతోనే దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, హోమ్ మినిస్టర్ మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక రిజర్వేషన్తోనే నియమితులయ్యారు. ఇక మరోవైపు రాయదుర్గంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు భారీ జనస్పందన వచ్చిందన్నారు. యాత్ర చూసి టీడీపీలో వణుకు పుట్టిందన్నారు. అందుకే తమ పత్రికల ద్వారా విష ప్రచారం చేయిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కూడా శ్రమించి చిన్నతనంలో ఎన్నో అవమానాలకు గురైనప్పటికీ అన్నింటినీ ఎదిరించి శ్రమించి సాధించి ఉన్నత స్థాయికి చేరుకున్నటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఈరోజు ఉంది. ఈ సందర్భంగా ఆ మహానాయకుడికి హృదయపూర్వక నివాళి అర్పిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టు కష్టపడి పనిచేస్తే సాధించినది ఏమీ లేదు. మురిగే ప్రతి కుక్కకి రాయి కొడితే మనం ఉన్నత స్థాయికి చేరుకోలేము. సమాజంలో ఎవరు ఏమి అన్నప్పటికీ కూడా, ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ కూడా ఏది లెక్క చేయకుండా శ్రమతో, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, అన్నిటికన్నా ముఖ్యమైనది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. మన గమ్యాన్ని మనము చేరుకోవాలి. మన తోటి ప్రజలకు మన వంతు సహాయం చేయాలి. ఆయన మన దేశ రాజ్యాంగ శిల్పిగా ఉండి ఎన్నో దేశాలు తిరిగి ఉన్నత విద్యను అభ్యసించి తనలాంటి అణగారిన వర్గాల అభ్యున్నతికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చేసిన పనులే ఈరోజు చాలామంది ఇళ్లలో ఒక దీపమై వెలుగుతూ ఉంది. ఆయన చూపించిన మార్గమే, ఆయన నిర్దేశించిన మార్గాలే ఈరోజు ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతూ ఉన్నాయి. సమాజంలో మేము ఎక్కడా, మా స్థాయి ఎక్కడా అనుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నత స్థాయిలో కనపడుతుంది. దానికి మన రాష్ట్రంలోని ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా కూడా ఒక అణగారిన వర్గాలటువంటి ఒక మహిళ కూడా హోంమంత్రిగా కూడా ఉంది. గతంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉంది. కాబట్టి అత్యున్నత స్థాయికి ఈరోజు ద్రౌపది ముర్ము మన రాజ్యాంగాధినేతగా, రాష్ట్రపతిగా కూడా ఉన్నారు. దీనికి అంతా కారణం మన రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగ శిల్పిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి మహానుభావుడు. ఆయన ఇచ్చినటువంటి మార్గం మనం అందరూ అనుసరించాల్సినటువంటి మార్గం. కాబట్టి ఆయన్ని ఎప్పుడు కూడా మేము మర్చిపోము. నీకు మరొకసారి ఘన నివాళి అర్పిస్తున్నాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్.